శుభాల పత్రం ప్రాపర్ గిడిదిరి కొట్టురు ఏం కాదు పెళ్లి కాదు మరి గన్నేరువరం మండల కేంద్రంలో జరిగినటువంటి ఈ యొక్క అన్ని గ్రామాల నుంచి మన గుండ్లపల్లి, కొండాపూర్, జంగాపల్లి, మైలావారం, హనుమాస్పల్లి, పార్వెల్ల నుండి వచ్చిన మన గ్రామస్తులందరూ ఇలా మండలం లోపల మన జెండా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందుకు గాను వచ్చిన మా చిన్న పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎప్పుడైనా కానీ మన మండలంలో మన ముదిరాజులు ఒక ఐకమత్యంగా ఉండాలని, అందరం కలిసిమెలిసి ఉండాలని, అన్న తమ్ములుగా అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. జై ముదిరాజ్! జై ముదిరాజ్! అంతేకాకుండా ఈ గన్నేరువరం మండలంలో ఉన్నటువంటి మా యొక్క రోడ్డు కానీ, ఆ యొక్క బ్రిడ్జి కానీ మా యొక్క ముదిరాజులకు ఏది లేకపోయినది. కావున దయచేసి ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఈ యొక్క డబుల్ రోడ్ను అతి తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. పెద్దలకు మా యొక్క విజ్ఞప్తి చేసుకుంటున్నాం. దినోత్సవం గన్నేరువరం మండలం నూతనంగా ఏర్పడ్డ ముదిరాజ్ సంఘం అందరం ప్రతి గ్రామం నుండి అందరం వచ్చి ఈ జెండా వందన కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందకరము. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని అలాగే ముదిరాజ్ 11వ మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ జెండా కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుండి వచ్చేసినటువంటి కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే మనం ముదిరాజులం చాలా వెనుకబడిపోతున్నాం. మన మండల కేంద్రంలో కాదు, మన రాష్ట్రంలో కూడా చాలా వెనుకబడి ఉన్నాం. కావున మన ముదిరాలు అందరం కలిసి ఐక్యంగా రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కావచ్చు, వివిధ ఎలక్షన్లలో కావచ్చు, ఏకతాటిపైకి వచ్చి అందరం ఒక గ్రామానికి ఒక ముదిరాజు ముద్దు బిడ్డను నిలబెట్టుకున్నట్టయితే మనకు రావాల్సినటువంటి బీసీడీ నుండి బీసీఏకు చేర్చవలసిన విషయమే కావచ్చు, ఇంకా అనేక రకాల విషయాలు మనకు పరిష్కరించాల్సింది ఉంది. మనకు అవన్నీ పరిష్కరించుకోవాలనుకుంటే మనం ముదిరాజులం ఖచ్చితంగా రాజకీయంగా ఎదుగుతేనే అవన్నీ సాధ్యం అయితే తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై ముదిరాజ్! శుభాకాంక్షలు మా ముదిరాజ్ సోదరులందరికీ. మరి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలంటే మరి పాత్రిక విలేకరులు ముఖ్యము. మా ముదిరాజ్ కులస్తులు మరి తెలంగాణలో మొదటి స్థానంలో ఉన్నాం కాబట్టి మాకు ఏ సౌకర్యాలైనా కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏవి అందడం లేదు. మమ్మల్ని బీసీడీలో ఉంచారు కాబట్టి మా జనాభా తెలంగాణలో మొదటి స్థానంలో ఉంది. మరి అయినా కానీ మాకు రిజర్వేషన్ ప్రకారం కానీ మరి ఏ ఉద్యోగం అయినా కానీ మాకు ప్రభుత్వం మాకు ఎలాంటి సహకారం చేయలేకపోతుంది. మరి ఈ సమావేశం కార్యక్రమానికి ఇచ్చేసిన మా ముదిరాజ్ బిడ్డలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ ఏర్పడ్డాక 11వ సంవత్సరం
పది మన డిస్ట్రిక్ట్ తెలంగాణ వచ్చాక 11 సంవత్సరం చేసుకుంటున్న మహాసభ. ముఖ్యంగా మన ముదిరాజులం ఏంటంటే ఐక్యతంగా లేక కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నాం. ఉమ్మడి జిల్లా పెద్దది కానీ మన 3 జిల్లాలు విభజించబడాయి. పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల ఇట్లా అభిప్రాయం మనకు ఐక్యత లేకుండా మన చిన్న మండలాలు అయిపోయినాయి. మనకు తెలంగాణ వచ్చాక గనేర మండలం ఇచ్చారు. మండలం హెడ్క్వార్టర్లో అభివృద్ధి పనులు ఏం చేయలేదు. అన్ని అద్దె ఇళ్లలో ఉంటున్నాయి. ఒక కనీసం డబుల్ రోడ్ లేదు, ఒక హాస్పిటల్ లేదు, ఒక ఎడ్యుకేషన్ లేదు, ఒక జూనియర్ కాలేజ్ లేదు. ముఖ్యంగా మనం మధ్యకారం కూడా ఉన్నది. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. నైట్ పోతాం, మేము 4 గంటలకు పోతాం. ఏ రోడ్డు సక్క లేక రోడ్ల మీద అడ్డం పడుతున్నాం. గుంతల రోడ్లు అయిపోయినాయి. ఆ గుంతల రోడ్డు కూడా పూడ్చాలి. అధికారులు ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారి, మినిస్టర్ కానీ, కొన్న ప్రభాకర్ దయచేసి మేము చెప్తున్నాం, శ్రీధర్ బాబు కూడా చెప్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే మాకు కూడా అందరు చేరి ప్రజల గురించి, అందరు రైతులు ఉంటారు, మేము ఉంటాం, మత్స్యకారులు ఉంటాం, అందరికీ ఉపయోగపడుతుంది. వర్ధమైన చేస్తే డబుల్ రోడ్ చేస్తే హ్యాపీగా ఉంటారు. అందరి యాక్సిడెంట్లు అవుతున్నాయి. కొందరు అడ్డం పడుతున్నారు గుంతలు నైట్లో పోతే. ఇది చేసుకొని మాకు పురస్కరించుకొని మీరు విలేకరుల దృష్టి తీసుకుపోతాం. ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, యూట్యూబ్లు కానీ ఎవరు కానీ మా దయచేసి వాళ్ళ గవర్నమెంట్ దృష్టి తీసుకుపోవాలని విజ్ఞప్తి.